ఫ్రెండ్స్, బంగ్లాదేశ్లో మైనారిటీల పరిస్థితి, ముఖ్యంగా హిందువుల పరిస్థితి చాలా దారుణంగా మారింది. అక్కడున్న మందిరాలని కూల్చేస్తున్నారు, విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు. Idols of Bhagwan Jagannath, Balbhadra and Devi Subhadra on the floor of a burnt temple in Bangladesh. హిందువుల ఇళ్లలోకి వెళ్లి మరీ చంపేస్తున్నారు. వాళ్ళ షాప్స్లో దొంగతనాలు చేస్తున్నారు. రాహుల్ ఆనంద్ ఒక ఇంటర్నేషనల్ బంగ్లాదేశ్ సింగర్. కానీ అతను ఒక హిందూ కావడం వల్ల అతని ఇల్లును కూడా పూర్తిగా ధ్వంసం చేశారు. బంగ్లాదేశ్లో కొంతమంది ప్రజలు పార్లమెంట్లోకి వెళ్లి దొంగతనాలు చేయడం, హసీనా ఇంటికి వెళ్లి తన స్విమ్మింగ్ పూల్లో ఎంజాయ్ చేయడం లాంటి వీడియోస్ సోషల్ మీడియాలో చాలా వైరల్ అయ్యాయి. కొంతమంది కొన్ని రోజుల్లో మన ఇండియాలో కూడా ఇదే పరిస్థితి వస్తుందని చెప్తున్నారు. మనకి స్వాతంత్రం వచ్చినప్పుడు పాకిస్తాన్ 2 భాగాలుగా విడిపోయింది. ఒకటి ఈస్ట్ పాకిస్తాన్, రెండోది వెస్ట్ పాకిస్తాన్. ఈస్ట్ పాకిస్తాన్ బంగ్లాదేశ్గా మారింది. ఆ టైంలో అక్కడ 22% మంది హిందువులు ఉండేవారు. కానీ ఈరోజు అక్కడ కేవలం 7.5% మాత్రమే హిందువులు ఉన్నారు. ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం జరుగుతుంది. దీని వెనక ఒక ఆర్గనైజేషన్ ఉంది. ఆ సంస్థ ఇప్పుడు ఇండియాలో కూడా అడుగుపెట్టిందని చాలా మంది ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. బంగ్లాదేశ్లో జరుగుతున్న సిచ్యువేషన్సే మన ఇండియాలో కూడా కొన్ని చోట్ల కనిపిస్తున్నాయి. అందుకే మనం ఏదో ఒక విధంగా బంగ్లాదేశ్లో జరిగిన తప్పులను ఇండియాలో జరగకుండా చూసుకోవాలి. అసలు బంగ్లాదేశ్ అక్కడున్న మైనారిటీలను ఎందుకు కాపాడలేకపోతుంది? దీని గురించి తెలుసుకోవాలంటే ముందు మనం బంగ్లాదేశ్ చరిత్ర తెలుసుకోవాలి. విడిపోయిన తర్వాత బంగ్లాదేశ్లో దాదాపు 30% హిందువులు ఉన్నారు. ఆ టైంలో దీని పేరు ఈస్ట్ పాకిస్తాన్. అక్కడి నుంచి ఎంతోమంది హిందువులు మైగ్రేట్ అయ్యి ఇండియాకు వచ్చేశారు. అయినా కూడా 22% మంది అక్కడే ఉండిపోయారు. 1971లో బంగ్లాదేశ్ పాకిస్తాన్ నుంచి స్వాతంత్రమైతే తెచ్చుకుంది. కానీ మానసికంగా అది పాకిస్తాన్ సిద్ధాంతాలని పాటిస్తుంది. ఇప్పటి వరకు అక్కడ ఏ ఉద్యమం జరిగినా కానీ ముఖ్యంగా మైనారిటీలను టార్గెట్ చేస్తున్నారు. ఈరోజు అక్కడ కేవలం 7.5% హిందువులు, 0.6% బౌద్ధ మతస్థులు, అలానే 0.3% క్రైస్తవులు ఉన్నారు. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం 30 సంవత్సరాల తర్వాత బంగ్లాదేశ్లో ఒక్క మైనారిటీ కూడా ఉండడం తెలిసింది. 1971 మార్చి 26న శంకరీ బజార్లో ఒక ఊచకోత జరిగింది. హిందువులందరి ఇళ్లని పాకిస్తాన్ ఆర్మీ ధ్వంసం చేసింది. అందులో 212 మంది చనిపోయారు. ఇది జరిగిన ఒక నెలకి ఏప్రిల్ 23న జాతిభంగా ఊచకోత జరిగింది. అక్కడున్న హిందువులు వీలైనంత త్వరగా ఇండియాకి తిరిగి రావాలని అనుకున్నారు. కానీ ఇంతలో ఎలాంటి సిచ్యువేషన్ వచ్చిందంటే పారిపోవడానికి అవకాశమే దొరకలేదు. పాకిస్తాన్ ఆర్మీ చిన్న చిన్న పిల్లలను కూడా వదలకుండా చంపేసింది. దాదాపు 3000 మంది హిందువులను చంపేశారు. ఆ తర్వాత జూలై 25న సుహాగ్పూర్ ఊచకోత ప్రారంభమైంది. సరిగ్గా ఉదయం 9 గంటలకి షేర్పూర్లోని సుహాగ్పూర్లో పాకిస్తాన్ ఆర్మీ బుల్లెట్లు కాల్చి 164 మంది పురుషులని, 57 మంది మహిళలను చంపేసింది. 1971లో బంగ్లాదేశ్లో పాకిస్తాన్ నుంచి స్వాతంత్రం వచ్చింది. 1971లో బంగ్లాదేశ్కి పాకిస్తాన్ నుంచి స్వాతంత్రం వచ్చిన తర్వాత అక్కడున్న మైనారిటీలందరూ ఇక సురక్షితంగా ఉండొచ్చని అనుకున్నారు. కానీ వాళ్ళు అనుకున్నట్టు అస్సలు జరగలేదు. 2001లో బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు టెర్రరిస్టులు 150 రోజుల పాటు హిందువులపైన దాడి చేశారు. ఇందులో సుమారు 18,000 దాడులు జరిగాయి. 1000 మంది మహిళలని రేప్ చేశారు. 200 మందిని గ్యాంగ్ రేప్ చేశారు. అలానే 50,000 హిందువులు బంగ్లాదేశ్ నుంచి ఇండియాకు వచ్చారు. 2013లో కూడా 44 హిందువులను చంపేశారు. 50 మందిరాలను ధ్వంసం చేశారు. హిందువుల ఇళ్లని ముఖ్యంగా టార్గెట్ చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే హిందువులపైన ఎన్నో దాడులు జరిగాయి. అంతెందుకు, ఒక ఇంటర్నేషనల్ రిపోర్ట్ ప్రకారం షేక్ హసీనా పాలనలో 2013 నుంచి 2024 వరకు హిందువులకు వ్యతిరేకంగా 3600కు పైగా దాడులు జరిగాయని తెలిసింది. కానీ ఇప్పుడు ఇదే పరిస్థితి మన ఇండియాలో కూడా రాబోతుంది. దానికి కారణం జమాతీ ఇస్లామీ. ఇప్పుడు చెప్పిన దాడుల వెనుక కూడా ఈ ఆర్గనైజేషన్ ఉంది. 1971లో జరిగిన దాడులు కావచ్చు, లేదా 2001లో జరిగిన దాడులు కావచ్చు, అన్నిటి వెనుక జమాతే ఇస్లామీ హస్తం ఉంది. 2013లో బంగ్లాదేశ్ కోర్టు హిందువులపై దాడి చేసినందుకు ఈ ఆర్గనైజేషన్ యొక్క వైస్ ప్రెసిడెంట్కి ఉరిశిక్ష వేసింది. కానీ అప్పుడు ఈ జమాత్కి సంబంధించిన స్టూడెంట్ వింగ్ హిందువులని ఇంకా ఎక్కువగా చంపి అతన్ని విడిచిపెట్టమని కోరింది. ఇప్పుడు బంగ్లాదేశ్లో స్టూడెంట్స్ చేస్తున్న ప్రొటెస్ట్తో పాటు హసీనా గవర్నమెంట్ పడిపోవడం వెనక వీళ్లే కారణం. ఫ్రెండ్స్, అసలు ఈ సంస్థ 1941లో స్వాతంత్ర్యం వచ్చే ముందు సయ్యద్ అబుల్ అలా మౌదూదీ క్రియేట్ చేశాడు. ఇండియా అంతా షారియా చట్టాన్ని పాటించాలని అతను అనుకున్నాడు. కానీ 1947 తర్వాత అతను పాకిస్తాన్కి వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి వెస్ట్ ఇంకా ఈస్ట్ పాకిస్తాన్లో చాలా యాక్టివ్గా ఉన్నాడు.
1971లో బంగ్లాదేశ్ లిబరేషన్ సమయంలో జమాతీ ఇస్లామీ ఈ పార్టీషన్కి వ్యతిరేకంగా ఉంది. అందుకనే వాళ్ళు 50,000 కంటే ఎక్కువ మంది రజాకార్లని జాయిన్ చేసుకున్నారు. నిజానికి రజాకార్లు కూడా ఆ టైంలో మైనారిటీలను టార్గెట్ చేస్తున్నారు. రజాకార్స్ అంటే ఉర్దూలో హెల్పర్స్ అని అర్థం. బంగ్లాదేశ్కి స్వాతంత్రం వస్తున్న టైంలో వాళ్ళు పాకిస్తాన్ ఆర్మీకి హెల్ప్ చేస్తున్నారు. అలానే బంగ్లాదేశ్ ఫ్రీడమ్ ఫైటర్స్ని విపరీతంగా కొట్టారు. ఈ ఆర్గనైజేషన్ బంగ్లాదేశ్ గవర్నమెంట్ అప్పటికే 2 సార్లు బ్యాన్ చేసింది. అమెరికా అయితే దీన్ని టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా ప్రకటించింది. అయినా కూడా ఈ సంస్థ పేర్లు మార్చుకుని మళ్లీ ఫామ్ అవుతూనే ఉంది. నేను ముందు చెప్పినట్టుగానే బంగ్లాదేశ్ స్టూడెంట్స్ చేస్తున్న నిరసన వెనుక కూడా ఇదే ఉంది. ఇదంతా పక్క దేశాల్లో జరుగుతుంది. మన ఇండియాకి దీనివల్ల ఏంటి అని మీరు ఆలోచిస్తూ ఉండవచ్చు. ప్రాబ్లం ఏంటంటే ఈ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఇప్పుడు మన ఇండియా కూడా వచ్చేసింది. యునైటెడ్ నేషన్స్ హై కమిషన్ ఫర్ రిఫ్యూజీ UNHCR రిలీజ్ చేసిన అఫీషియల్ ఇంటర్నేషనల్ రిపోర్ట్స్లో ఇండియాలో జరిగిన ఎన్నో బాంబ్ బ్లాస్ట్ల వెనుక ఈ ఆర్గనైజేషన్ హస్తం ఉందని తెలిసింది. జమాతీ ఇస్లామీ 2013లో బోధ్గయ టెంపుల్లో వరుసగా 9 బాంబ్ బ్లాస్టులు చేసింది. 2014లో వెస్ట్ బెంగాల్లోని బుధ్వన్ జిల్లాలో కాగ్రాగర్ బ్లాస్ట్ చేసింది కూడా ఈ టెర్రరిస్ట్ సంస్థే. 2018లో కాలచక్ర మొనాస్టరీ దలైలామాని చంపడానికి ప్రయత్నించింది కూడా వీళ్లే. ఈ బ్లాస్ట్ల తర్వాత పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు ఫిబ్రవరి 2018లో కోల్కతా స్పెషల్ టాస్క్ ఫోర్స్ బంగ్లాదేశ్కి సంబంధించిన 6 వ్యక్తులను అరెస్ట్ చేసింది. వీళ్లందరూ కూడా ఆ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్కి చెందినవారని ఇన్వెస్టిగేషన్లో తెలిసింది. దీనితో పాటు ఈ ఆర్గనైజేషన్ ఇండియాలో ఒక సంస్థను ఫామ్ చేసిందని వాళ్లు చెప్పారు. బ్యాన్ అయిన తర్వాత ఈ జమాతీ ఇస్లామీ అనే సంస్థ జమాత్ అల్ ముజాహిదన్ అనే పేరుతో ఇండియాలో ఫామ్ అయింది. UNHCR ప్రకారం ఇండియాలోని ఈ ఆర్గనైజేషన్ని అలానే దాని ఆపరేషన్ని సలాహుద్దీన్ సలేహిన్ అనే వ్యక్తి లీడ్ చేస్తున్నాడు. అతను కూడా ఇస్లామిక్ స్టూడెంట్ వింగ్లో ఒక సభ్యుడు. 2014లో ఇతను బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా ఇండియాకి పారిపోయి వచ్చాడు. సలాహుద్దీన్ తన కాలేజ్ టైం నుంచే జమా-ఈ ఇస్లామీ స్టూడెంట్ వింగ్ అయిన ఇస్లామిక్ ఛాత్ర శిబిర్లో సభ్యుడిగా ఉండేవాడు. ఆ తర్వాత దానికి సంబంధించిన ఇంకొక టెర్రర్ వింగ్లో జమాత్ అల్ ముజాహిదీన్లో జాయిన్ అయ్యాడు. ఇండియాలో ఇల్లీగల్గా ఎంటర్ అయిన తర్వాత తన టెర్రరిస్ట్ గ్యాంగ్ని జమాత్ అల్ ముజాహిదీన్ ఇండియా అనే పేరుతో స్టార్ట్ చేశాడు. ఇక్కడకు వచ్చిన కొన్ని సంవత్సరాలలోనే అతను 8 గ్రూప్స్ని క్రియేట్ చేశాడు. ప్రతి గ్రూప్లో కూడా 10 నుంచి 12 మంది సభ్యులు ఉండేవారు. ఇవన్నీ కూడా UNHCR తన అఫీషియల్ రిపోర్ట్లో క్లియర్గా మెన్షన్ చేసింది. వీళ్లు తమ స్ట్రాటజీలను కూడా క్లియర్గా పబ్లిష్ చేశారు. ముఖ్యంగా వీళ్లు ఇండియాకి వ్యతిరేకంగా ఒక పోరాటాన్ని ప్లాన్ చేశారు. కొంతమంది భారతీయులను బ్రెయిన్ వాష్ చేసి తమ సంస్థలో రిక్రూట్ చేసుకున్నారు. ఆ తర్వాత వీళ్లు ప్రచారానికి సాహం అల్ హింద్ అనే ఒక గ్రూప్ని ఫామ్ చేశారు. ముందుగా వీళ్లు వర్డ్ప్రెస్, జస్ట్పేస్లో కొన్ని బెంగాలీ ఆర్టికల్స్ని పబ్లిష్ చేసి అలానే యూట్యూబ్లో కూడా కొన్ని వీళ్ళ స్ట్రాటజీస్ వీడియోస్ని అప్లోడ్ చేశారు. అలానే వీళ్ళు కొత్తగా రిక్రూట్ అయిన ఇండియన్స్కి ట్రైనింగ్ ఇచ్చి చివరికి వాళ్లతోనే మన ఇండియాలో టెర్రరిస్ట్ అటాక్ చేయిస్తారు. ఈ ఆర్గనైజేషన్ ఇంత వేగంగా వ్యాప్తి చెందడం చూసి 2019లో సెంట్రల్ గవర్నమెంట్ జమాత్ అల్ ముజాహిద్ని బ్యాన్ చేసింది. NIA కూడా సలాహుద్దీన్ని పట్టుకోవడానికి అతన్ని పట్టించిన వారికి 5 లక్షల బహుమానాన్ని ప్రకటించింది. కానీ ఇలా జరిగితే ప్రాబ్లం సాల్వ్ అవుతుందా? వెస్ట్ బెంగాల్ ఇంకా అస్సాం బార్డర్స్లో ప్రొటెక్షన్ చాలా తక్కువ. అందుకని ఇక్కడి నుంచి చాలామంది బంగ్లాదేశీ టెర్రరిస్టులు ఇండియాకి ఇల్లీగల్గా వస్తున్నారు. బంగ్లాదేశ్లో జరుగుతున్న గొడవల వల్ల ఇప్పుడు ఈ బార్డర్ దగ్గర సెక్యూరిటీ పెంచారు. కానీ సెక్యూరిటీ పెంచే ముందు ఏం జరిగింది మీకు తెలుసా? కొన్ని రోజుల ముందు బంగ్లాదేశ్ బ్లాగర్లు అక్రమంగా ఇండియాలోకి ఎలా రావాలో వీడియోస్ చేశారు. అప్పుడు మన గవర్నమెంట్ ఏం చేసింది? అలానే 3 టెర్రరిస్ట్ గ్రూపులకు లీడర్ అయిన వ్యక్తి అక్రమంగా మన ఇండియాకు వస్తే అప్పుడు మన గవర్నమెంట్ ఏం చేస్తుంది? బెంగాల్లో షరియా చట్టాన్ని కూడా ఫాలో అవుతున్నారు. బంగ్లాదేశ్ ముస్లింలు ఇండియాలోకి వచ్చి ఇండియాలో ఉన్న ముస్లింల మహిళని షరియా చట్టం పేరుతో శిక్షిస్తున్నారు. అక్కడి లోకల్ ఎమ్మెల్యేని దీని గురించి ప్రశ్నించినప్పుడు ముస్లిం రాష్ట్రాల్లో సామాజిక ఆచార విచార హోయే థాకే. ముస్లిం రాష్ట్రాల్లో ఇదే జరుగుతుందని చెప్పి బెంగాల్ని ఒక ముస్లిం రాష్ట్రంగా ప్రస్తావించాడు. సందేశ్ ఖాళీలో కూడా ఎక్కువ మొత్తంలో రేప్ కేసులు జరిగినప్పుడు ముఖ్య నేరస్తుడు షాజహాన్ షేక్ కూడా ఒక బంగ్లాదేశ్ నుంచి ఇల్లీగల్గా ఇండియాకి వచ్చిన వ్యక్తి అని కొన్ని రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఈరోజు ఇండియాలో జరుగుతున్న పెద్ద పెద్ద క్రైమ్స్లో కూడా ఎక్కువగా బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా ఇండియాకు వచ్చిన వాళ్లే నేరస్తులుగా ఉన్నారు. దీనికి పరిష్కారం ఏంటని మీరు ఆలోచిస్తూ ఉండవచ్చు. CAA, NRC ఈ 2 చట్టాలని అమలు చేస్తే దీనికి పరిష్కారం దొరుకుతుంది. ఈరోజు మన పక్క దేశాల్లో మైనారిటీలని ఎక్కువ సంఖ్యలో తరిమేస్తున్నారు. వాళ్లకి ఇండియానే అండగా నిలవాలి. బంగ్లాదేశ్ చుట్టూ క్రైస్తవుల దేశం కానీ బౌద్ధ మతస్థుల దేశం కానీ లేదు. అలాంటప్పుడు మనమే వారికి అండగా నిలవాలి. మన హోమ్ మినిస్టర్
సిఏఏ చట్టంతో సంబంధం లేకుండా పాకిస్తాన్ వాళ్ళు ఎవరైనా సరే లీగల్గా ఇండియాకి వస్తే వాళ్ళని స్వాగతిస్తామని చెప్పాడు. हमारे संविधान ने रास्ता खोला है, वो एप्लीकेशन कर कर रेफ्यूजी के तौर पर ना रेफ्यूजी के तौर पर नहीं, नागरिकता लेने के लिए अप्लाई कर सकते हैं. भारत सरकार इनकी भारत की सुरक्षा और भारत की बाकी सारी चीजों को देखते हुए उसका निर्णय करेगी. అలా లీగల్గా వస్తే మనకి ఏ ప్రాబ్లం ఉండదు. ఇల్లీగల్గా మన ఇండియాకి వచ్చిన వాళ్ల వల్లే మన ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. కానీ ఈ చట్టం ద్వారా వచ్చిన వాళ్ళు మతపరమైన గొడవలు రేకెత్తించాలని చూస్తే మనందరం మన దేశ మంచి కోసం ఆలోచించాలి. మన దగ్గర ఏం జరగట్లేదు కదా, మనం బానే ఉన్నాం కదా అని వదిలిపెట్టకూడదు. మార్టిన్ నీమోలర్ రెండో ప్రపంచ యుద్ధంలో నాజీస్ కోసం రాసిన ఒక పద్యం ఇండియాకి కరెక్ట్గా సరిపోతుంది. ఒక టెర్రరిస్ట్ ఊరికి వచ్చి మా ఊరి ప్రజలను చంపుతూ ఉంటే నేను సైలెంట్గా ఉన్నాను. వాళ్ళు మా వీధికి వచ్చి చంపితే నేను నా చెవులు మూసుకున్నాను. వాళ్ళు నా పక్కింటి వారికి వచ్చి చంపితే నేను కళ్ళు మూసుకున్నాను. కానీ వాళ్ళు నా ఇంటికి వచ్చినప్పుడు చాలా గట్టిగా అరిచాను. కానీ అది వినడానికి ఎవరూ లేరు. ఇండియాలో టెర్రరిస్ట్ అటాక్ జరిగితే అందులో ముస్లిమ్స్ చనిపోవచ్చు, హిందువులు చనిపోవచ్చు, క్రిస్టియన్స్ చనిపోవచ్చు. అందుకనే బంగ్లాదేశ్లో మనం హిందువులకు అండగా ఉంటే టెర్రరిస్ట్ సంస్థలు మన ఇండియాకి రావు, అలానే అక్కడ ఫామ్ అవ్వవు. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.